ఒకరోజు చిన్న ఎడిసన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక కాగితం ఉంది. ఎడిసన్, అమ్మా, మా టీచర్ ఈ కాగితం నాకిచ్చారు. ఇది నీవే చదవాలని చెప్పారు. నీకే ఇవ్వమన్నాడు. ఆమె కళ్లలో కన్నీళ్లు. కాస్త భయంతో, కాస్త ప్రేమతో ఆ కాగితాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. తల్లి లెటర్ని ఇలా చదివింది. మీ కుమారుడు ఓ మేధావి. ఈ పాఠశాల అతనికి తక్కువ. ఇక్కడ అతన్ని సరైన రీతిలో అభివృద్ధి చేయగల ఉపాధ్యాయులు లేరు. దయచేసి మీరే ఇంట్లోనే పాఠాలు నేర్పండి. ఆ రోజునుంచి ఆ తల్లి ఎడిసన్కు గురువైంది. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఎడిసన్ అప్పటికి ప్రపంచంలో గొప్ప ఆవిష్కర్తగా పేరు సంపాదించాడు. ఒకరోజు తల్లి మరణించిన తర్వాత పాత వస్తువులతో నిండిన అల్మారాను సర్దుతున్నాడు. ఓ మూలన ఒక పాత కాగితం తళుక్కున కనిపించింది. నెమ్మదిగా దాన్ని తీసుకుని తెరిచాడు. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది: మీ కుమారుడు మానసికంగా బలహీనుడు. ఇకపై అతన్ని స్కూల్కి రానివ్వలేము. తన విజయానికి మూలం తన తల్లి తనపై పెట్టిన నమ్మకం, తనపై చూపిన ప్రేమ, ఆమె విశ్వాసమే అని గ్రహించిన ఎడిసన్ కళ్లలో కన్నీళ్లు ఆగలేకపోయాయి. ఇదే విషయాన్ని ఎడిసన్ తన డైరీలో ఇలా రాశాడు: థామస్ ఆల్వా ఎడిసన్ ఓ మానసిక బలహీనుడు పిల్లవాడే కావచ్చు, కాని ఓ వీరతల్లి ప్రేమతో ఈ శతాబ్దపు మేధావిగా మారాడు. ఈ కథ మనకు నేర్పేది ఏంటంటే, ఒక తల్లి ప్రేమ, ఓ తల్లి నమ్మకం ఒక పిల్లోడిని మారుస్తుంది. ఒక్కరైనా నిన్ను నమ్మితే నువ్వు ప్రపంచాన్ని మార్చగలవు.